దక్షిణాదిన ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో భారతీరాజా, భాగ్యరాజా లాంటి దర్శకులు సంచలనాలు సృష్టిస్తోన్న దశలో బాలచందర్ తనదైన ముద్రతో చిత్రాలు నిర్మిస్తూనే వచ్చారు. ఒకవైపు తమిళంలో తీరిక లేకుండా ఉంటూనే తెలుగులో రామదండు, ఆడాళ్లు మీకు జోహార్లు, తొలికోడి కూసింది మొదలైన చిత్రాలను తీశారు. నీటి ఎద్దడి మీద బాలచందర్ తమిళంలో నిర్మించిన తన్నీర్ తన్నీర్ ప్రముఖుల ప్రశంసలు పొందింది. పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. చిరంజీవిని 47 రోజులు సినిమాకు గాను తమిళ, తెలుగు చిత్రాల్లో హీరోగా ఎంపిక చేశారు. ఇది చిరంజీవికి తొలి తమిళ చిత్రం కావడం విశేషం. ఎప్పటికైనా నిజం చెప్పక తప్పదు కదా. ఆవిడ పేరు లూసీ, ఫ్రెంచ్ ఆవిడ, చాలా మంచి ఆవిడ. ప్యారిస్ లో పేరు పడ్డ డాక్టర్, బాగా ధనవంతురాలు. ఇప్పుడు మా ఉన్నది ఆవిడ బంగ్లాయే. నటిగా సరితకు, దర్శకుడిగా బాలచందర్ కు పేరు తెచ్చిన మరో తెలుగు చిత్రం కోకిలమ్మ. ఇందులో ఎన్ఎస్ విశ్వనాథన్, ఆత్రేయ కాంబినేషన్ లో అద్భుతమైన గీతాలు ఊపిరి పోసుకున్నాయి. సింధు భైరవి రాగం పేరును తన తమిళ చిత్రానికి ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ప్రశంసలు పొందిన బాలచందర్ బిల్హరి రాగం స్ఫూర్తిగా తీసుకున్న రుద్రవీణ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నులు మూసి భక్తులోన మెత్తగా తోసి, నీ కన్నులు మూసి భక్తులోన మెత్తగా తోసి, కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈరే. అది పాట సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? హంసధ్వని. హంసధ్వనా? కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. People have been asking me why I have not done any straight Telugu film after Rudraveena. రుద్రవీణ చిత్రం అనంతరం తెలుగులో చిత్రాలు ఎందుకు చేయలేదని అడుగుతూ ఉంటారు. రుద్రవీణ చిత్రం కమర్షియల్గా విజయం సాధించలేకపోయింది. అయినా ఆ చిత్రం ఓ గొప్ప సందేశాత్మక చిత్రం. అది నాకెంతో సంతృప్తినిచ్చింది. ఆ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. చిరంజీవి ఆ చిత్రంలో గొప్పగా నటించారు. ఆ చిత్రం ఆయన అభిమానులను నిరాశపరిచిందనుకుంటాను. నేను మాత్రం ఓ గొప్ప చిత్రం చేశాననే అనుకుంటాను. చిరంజీవి సొంత సంస్థ ద్వారా నిర్మితమైన రుద్రవీణ ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రభుత్వ పురస్కారాలు కూడా పొందింది. ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాలు, ఇళయరాజా స్వరాలు సంగీత ప్రియుల హృదయాల్ని దోచుకున్నాయి. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల ధ్రువనిని రుద్రవీణ చిత్రాన్ని బాలచందర్ కమల్ హాసన్ హీరోగా ఉన్నాల్ ముడియం తంబి పేరుతో తమిళంలోనూ నిర్మించారు. బాలచందర్ ఇప్పటి వరకు తెలుగు చిత్రానికి దర్శకత్వం చేపట్టకపోవడానికి కారణాలు ఏమైనా ఆయన సృజనాత్మకత, విశిష్ట శైలి, ప్రత్యేక ముద్రలు తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా పోయాయన్నది మాత్రం నిజం. கடவுள் அமைத்து வைத்த மேடை இணைக்கும் கல்யாணமா